విస్తొచ్చేసింది మస్తు మస్తు ఈ స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చేసింది. చంద్రునికి పట్టిన గ్రహణం ఓడిచింది. మన ఈ స్మార్ట్ వార్తలు చెప్పే యాళ్ళైంది. అమ్మయ్య గ్రహణం ఒడిచిందోళ్ళ గదేనోళ్ళ రాత్రి జ్ఞానం పట్టింది కదా. మీరు చూసిర్రో నిద్రపోయిర్రో కానీ ఎట్లయితుందో చూద్దామని నేనైతే జరంతసేపు మేల్కొని ఉండి చూసిన. రాత్రి 11:30 బంగ్లెక్కి చూస్తే కళ్ళు పొడుచుకొని చూసినా కూడా కనబడనంత సిమ్మడి చీకటి కనిపించింది. జరంతసేపు మబ్బులైతే అడ్డం వచ్చినాయి. చూడంగా చూడంగా 1-2 మాటల మంచిగానే పడ్డది. చందమామ గాని రాకుంటేనే పట్టింది జ్ఞానం. సరిగ్గా నిన్న రాత్రి 10 కొట్టంగా సురువైంది చంద్రగ్రహణం. చిన్నగా మెల్లగా రాత్రి 11 కొట్టేటాలకు మొత్తం గమ్మేసింది. ఓ గంట సేపు అంతా చీకటే ఉండే. ఇక మెల్లగా మెల్లగా గ్రహణం ఇడుస్తుంటే ఎన్నెల ఎలుతురు పెరుక్కుంటూ పోయింది. కానీ మామూలుగా తెల్లగా ఎన్నెల ఎలుతురు లోపడే చందమామ నిన్నంతా ఎవరో షెంపల్ గిచ్చితే కందిపోయినట్టు ఎర్రగా అవుపడ్డాడు. ఇట్లా అవుపడే చంద్రుడిని బ్లడ్ మూన్ అంటారట గందుకే. అదేమో కానీ చంద్రగ్రహణం చేయబట్టి చాలా మంది దేవుళ్లకు రెస్ట్ దొరికినట్టు అయింది నిన్నటి. చిన్నయి పెద్దయ్య అని తేడా లేకుండా నిన్న పగటిలి సందే గుడిల తలుపులు బంద్ పెట్టి తాళాలేసిర్రు. బాసర సరస్వతి అమ్మవారి గుడి, ఏలూరుల ద్వారకా తిరుమల ఎంకన్న గుడి, భద్రాచలంలో రాములవారి గుడి, శ్రీశైలంలో మల్లన్న గుడి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి గుడి, గద్వాలల జోగులాంబ గుడి, యాదాద్రి నరసింహస్వామి గుడి, చిలుకూరి బాలాజీ గుడి, సింహాచలం అప్పన్న గుడి, వరంగల్ భద్రకాళి గుడి, 1000 స్తంభాల గుడి ఇట్లా అరొక్క గుడికి నిన్న పగటిలి సందే దర్శనాలు బంద్ పెట్టి తాళాలేసి సీల్ చేసిర్రు. పొద్దుకి 5 కొట్టే లోపట్నే గుడులన్నీ బంద్ అయినాయి. ఎన్నడు విశ్రాంతి అంటే ఏందో తెలియని తిరుపతి ఎంకన్న గుడికి పగటిలే తాళమేసి నిత్యాన్నదానాలు కూడా బంద్ పెట్టిండ్రు. మళ్ళా తెల్లారి 3 గంటలకు తెరిచిర్రట. ఇక మొత్తానికి చంద్రగ్రహణం చేయబట్టి దేవుళ్ళందరికీ హాఫ్ డే ఎక్స్ట్రా హాలిడే దొరికినట్టే అయింది. అదట్లా పెడితే గుడి అన్ని మూతపడ్డ యాళ్లకు శ్రీకాళహస్తిలో మాత్రం పూజలు జోరు మీద నడిచినాయి. ఇక్కడంతా గ్రహాల పూజలు జరిపించిరట అయ్యవార్లు. ఇక పొద్దుకి 6-7 కొట్టేటాలకే భోజనాలు పూర్తి చేసుకొని నిద్రపోయేటోళ్ళు నిద్రపోతే మేల్కొని గ్రహణం చూసేటోళ్ళు చూసిండ్రు. ఇక ఇప్పుడు ఇండ్లు గుడుల శుద్ధి కార్యాలు సంప్రోక్షణలు నడుస్తున్నట్టున్నాయి. వరదలచ్చిపోయినాక బురద మిగిలిందన్నట్టు గణపతుల వారు వెళ్ళిపోయినాక ఏడ చూసినా చెత్త కానొస్తుంది. నిమజ్జనాలు నడిచిన కాడ రోడ్ల పొంటి మొత్తం చెత్తే అవుపడుతుంది. అట్లిట్లా ఇంకో వారం పట్టేటట్టుంది ఆ చెత్త అంతా సాఫ్ చేయనికి. ఆ సాఫ్ సఫాయి చేసే పనంతా మున్సిపాలిటీలే కాకుండా తలా ఓ చేసి సాయం చేస్తే బాగుండు. ముంబై జుహూ బీచ్లో గీలి చేసినట్టు. వానగొట్టి ఎలిచినాక చిత్తడి ఉన్నట్టు వినాయకుల వారి నిమజ్జనాలు పూర్తయినాక ఏడో చూసినా చెత్త అవుపడుతుంటది. నిలబెట్టిన కాడ చెత్తే, నిమజ్జనాలు చేసిన కాడ చెత్తేనాయ్. తొవ్వంట పోతుంటే ఏడ చూసినా రోడ్ల పంటి చెత్తే ఉంది. ఇక అటనే ముంబై జుహూ బీచ్ లో కూడా మొత్తం చెత్త మోపోయిందని ఆ చెత్త అంతా సాఫ్ చేసేందుకు ఓ స్వచ్ఛంద సంఘం వాళ్ళు నిన్న పొద్దుగాలనే స్వచ్ఛ పేరంటం పెడితే సెలబ్రిటీల కాడికెళ్లి సిటీలున్న కామన్ పబ్లిక్ అంతా ముంగడబడ్డారు. ఇగో హిందీ సినిమా హీరో అక్షయ్ కుమార్ సారు, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సార్ వాళ్ళ ఇంటి ఆమె అమృతా ఫడ్నవీస్ మేడం కూడా హాజరుపడ్డారు. చేతులకు చెత్త అంటకుండా రబ్బర్ గ్లౌజులు దొడుకొచ్చి బస్తాలకు బస్తాల చెత్తేరి ట్రాక్టర్లే నింపిర్రు. అమృతా ఫడ్నవీస్ మేడం అయితే గిట్ల చెత్త వారేసి చేతులు దులుపుకుండా అస్సలే మంచిగా లేదన్నట్టు మాట్లాడుకొచ్చింది. और अगर गंदगी का कोई कारण हो और हो रही हो तो उसको साफ करना ये हमारी जिम्मेदारी है. और इसके लिए हमें ज्वाइन किया दिव्यज फाउंडेशन को बीएमसी ने, अमित साटम जी ने मदद की और कई ऐसे एनजीओज है जिन्होंने मदद की. అంత బాగానే ఉంది కానీ సర్కస్ నడుస్తుంటే టికెట్ కొని చూసినట్టు ఇట్లా చుట్టూత జనాలు పోగై చూసుకుంటా నిలబడే చిత్రం అనిపిస్తుంది. ఒకరిద్దరు చెత్తేరుతుంటే కతిమూలంతా చూసుకుంటా ఫోటోలు వీడియోలు తీసుడే అస్సలు బాగలే. అది కాక 10 మందిలో పాము చావదన్నట్టు ఇంతమందిలో చెత్తేరుడు అయ్యే పనైనా జనాలకు ఇన్స్పిరేషన్ లెక్క అవుతుందని ఇట్లా సెలబ్రిటీలు వస్తుంటారు. ఇక వాళ్ళని చూసి అందరు చేయాలని వాళ్ళు కూడా కోరుకుంటారు. కానీ ఎన్నాడు చూడనట్టు వాళ్ళనే చూడాలని కాదు. అయినా వాళ్ళ ఏమన్నా కొత్త మొక్కలా వాళ్ళ మొక్కల కోతులు కొండంగలేమన్నా ఆడుతున్నాయా ఇట్లా బీరిపోయి చూస్తందుకు అని సోషల్ మీడియాలో ఈ చెత్తేరే పేరంటం వీడియో చూసిన వాళ్ళంతా కామెంట్లు చేస్తున్నారు. ఎట్లయితే ఒక మంచి పని అయితే చేస్తున్నారు ఈ సెలబ్రిటీలు. ఓష్ని హనుమంతుడు రోజు రామనామ జపం చేసినట్టు మైకు పడితే చాలు మంత్రి పదవి గురించి జపం చేసినట్టే మాట్లాడుతున్నాడు కదా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ సారు. మొన్నగా 15 రోజుల కిందనే అనుకుంటా నాకు మంత్రి పదవి ఇస్తా అని మాటిచ్చి హ్యాండ్ ఇచ్చిర్రు.
అయినా నాకు పదవుల మీద పెద్దగా ఆశ లేదు, ఇస్తే కాదంటలేను అని మాట్లాడిండు. ఇక నిన్న మళ్ళేమంటుండంటే మంత్రి పదవి కోసం ఎప్పటిదాకన్నా ఎదురు చూస్తా అని పెట్టిండు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సార్కు నోబెల్ శాంతి బహుమతి, ఈ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్కు తెలంగాణ మంత్రి పదవి దక్కేదాకా అటు ఆయన ఇటు ఈయన నిమ్మలంగా నిద్రపోరు, ఎవ్వరిని నిద్ర ఓనియరన్నట్టే ఉంది కదా ముచ్చట. పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తా అని మాటిచ్చారు, ఆలస్యమైనా సరే నేను ఎదురు చూస్తా అని మళ్ళొకసారి మాట్లాడుకొచ్చింది నిన్న. నాకు హామీ ఇచ్చిన మాట వాస్తవము, తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తా అని, అది ఆలస్యమైనా పర్వాలేదు, నేను ఎదురు చూస్తా, ఓపిక ఉంది. నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు, కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగే ఏ పని చేసినా సరే నా నిర్ణయం ఎంత దూరమైనా పోతా అని చెప్పిన. అంటే డెడ్ లైన్లు గిడ్ లైన్లు ఏం పెడతలేడట సారు. ఈ ముచ్చట ఎట్లుందంటే నీకోసం ఎన్నేళ్ళైనా సరే ఎదురు చూస్తా డియర్, కానీ నిన్ను తప్ప వేరేటోళ్ళను జన్మల పెళ్లి చేసుకోను అని ప్రేమించిన ప్రియురాలతోటి చెప్పినట్టే అనిపిస్తుందిలే. అట్లా అని పార్టీకి కట్టుబడి కట్టప్ప లెక్క కట్టుబానిస లెక్క ఉండడట. మునుగోడు పబ్లిక్ కు అన్యాయం జరుగుతూ ఎసుంటి పోరాటానికైనా వెనకకు పోడట, త్యాగమైనా చేస్తాడట. మళ్ళా నేను సిద్ధంగా ఉంటా, మీరు కూడా దేనికైనా సిద్ధంగా ఉండాలన్నట్టు మాట్లాడిండు. ఎటువంటి పెద్ద కార్యక్రమాలు చేసేందుకు మీరు కూడా తయారు ఉండండి. ఎక్కడికక్కడ ప్రభుత్వం స్తంభించలే సాధ్యమైతే తప్ప మామూలు కాదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలైనా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అన్యాయం జరిగితే అవసరమైతే ప్రభుత్వంతో కూడా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నా చెప్తున్నా. మునుగోడు సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో పెట్టిన RRR రోడ్ల భూములు పోతున్న నిర్వాసితుల సభల ఇట్లా మాట్లాడుకొచ్చిండు. మునుగోడు జనాలకు అన్యాయం జరుగుడంటే సార్కు మంత్రి పదవి రాకపోవడా, అభివృద్ధికి సరిపోని నిధులు కేటాయించకపోవడా, RRR అలైన్మెంట్ మార్చకపోవడా అన్న క్లారిటీ మాత్రం ఇయ్యలే గాని అలైన్మెంట్ మార్చేదాకా కాంప్రమైజ్ కాకుండా పోరాడతాడట. మారకపోతే సర్కారే మారిపోతుంది అని వార్నింగ్ కూడా ఇచ్చినట్టు చేసిండు. మరి మంత్రి పదవి ఎప్పుడొస్తుందో, మునుగోడు జనాలకు ఎప్పుడు నిమ్మలమవుతుందో చూడాలి అనుకుంటున్నారట. మంత్రి పదవిలో ఉండి ప్రజాసేవ చేయాలని పరితపిస్తున్న రాజగోపాల్ సార్ బాధ చూస్తున్న పబ్లిక్ అంతా. ఏం కాలమో ఏమో నోల్లా, అంతా కింద మీదనే నడుస్తుంది. అప్పటిదాకా ఎండ కొట్టినట్టే కొడుతుంది, సడన్గా ఉన్నట్టుండి వాన దంచి కొడుతుంది. మళ్ళీ అది కూడా మామూలుగా కొడతలేదు, రికార్డు లెవెల్లో కొడుతుంది వాన. మన ఊళ్ళో ఎర్రటి ఎండ కొడుతుంటే పక్కూర్లోనేమో ఊరు మునిగి అంత వాన దంచి కొడుతుంది. నిన్న వరంగల్లో గదే కథ అయిందో వల్ల అంతటా ఎండ కొడుతుంటే తెల్లారంగానే వాన దంచి కొట్టింది. ఏందో ఈ నడుమ వానకాలం కూడా ఆట ఆడుకుంటుంది మనతోటైతే. ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి అన్నట్టు, వస్తే ఇటే పోతే అటే అన్నట్టున్నాయో ఈ వానలు చల్లకుండా. మొన్న కామారెడ్డిలా మెదక్లా ఎట్లా పడ్డాయో చూసినాం కదా. రామాయంపేటనైతే ముంచేటట్టే కొట్టింది వాన. సేమ్ అసోంటి వానే కొట్టింది నిన్న పొద్దుగాల వరంగల్ సిటీలా. రోడ్లన్నీ వాగులు లెక్కనే మారినాయి. ఏది డ్రైనేజో ఏది రోడ్డో తెలియకుండా వారినాయి నీళ్ళంతా. మోకాల లోతు నీళ్లు వారినాయి రోడ్ల మీద. అయితే హన్మకొండ భవానీనగర్, వరంగల్ శివనగర్లో కుండపోత వాన పడ్డదట. ఇక చూడుర్రి, వరంగల్ రైల్వే బ్రిడ్జ్ అండర్ పాస్లా ఎన్ని నీళ్ళు ఆగినాయో. లోతును తక్కువ అంచనా గట్టి గట్టినే పోయిరట ఇద్దరు ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు. కథం లోపడి పోగానే ఇంజన్లు ఆగిపోయినాయి, అందులోకెళ్ళి కదలకుండా అయిపోయినాయి మొత్తమే. ఇక బస్సులలో కూర్చున్న వాళ్ళు లొల్లి కాదిగా, అప్పటికే సగం మునిగినాయి బస్సులు. ఇంకో 10-15 నిమిషాలు వాన కొడితే పరిస్థితి ఎట్లుంటుండెనో. ఇక ఎవరో పుణ్యాత్ములు పోలీసులకు ఫోన్ కొడితే దగ్గర పొంటున్న మిల్స్ కాలనీ ఇంతజార్గంజ్ పోలీసులు ఉరికొచ్చి చెక్కలు వరిచి కొందరిని బయటికి పట్టుకొచ్చిర్రు. ఇంకొంతమందినేమో తాళ్ళు కట్టి బయటికి నడిపించుకుంటూ తీసుకొచ్చి కాపాడినరు. నిజంగా పోలీసు వాళ్ళ సాయాన్ని మెచ్చుకోవాల్సిందే. పాపం సిఐ గారికి దెబ్బ తలిగి 6 కుట్లు పడ్డాయట వీళ్ళని కాపాడే టైంలా. అదట్లా పెడితే వానకథ గమ్మతున్నది వల్ల క్లౌడ్ బస్ట్ అయినట్టే కొట్టబట్టిన వానలు చల్లకుండా అంతటా ఎండగొట్టి అక్కడి మట్టుకే దంచి కొట్టింది నిన్న పొద్దుగాల. ఏనైనా హోటళ్ళు రెస్టారెంట్లు అనేటివి రోడ్ల పక్క పొంటో గల్లీలలోనో బీచ్ల పక్క పొంటే ఉంటాయి. అయితే ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ కాడ మాత్రం నడి రోడ్డు మీద రెస్టారెంట్ పెట్టిల్లో కొంతమంది. అగో నడి రోడ్డు మీద రెస్టారెంట్ ఎట్లా పెడతారు ఎవలాళ్ళు అంటారా? ఇక చూసిరా పోర్రి. ఎట్లుంది రోడ్డు పే రెస్టారెంట్? నవ్వులాట కాదు, నిజంగా రెస్టారెంట్. ఇది కావాలంటే చూడుది, కాలు మీద కాలేసుకొని నెత్తి మీద చెత్తిరి పెట్టుకొని చాయ్ తాగుతుండు ఈ పెద్ద మనిషి. చాయ్ సమోసాలు అమ్మే రెస్టారెంట్ అట ఇది. అగో చదువుకుంటందుకు వార్తా పేపర్లు కూడా అందుబాటులో ఉన్నాయి కదా ఇక్కడ.
అన్నట్టు ఈ రెస్టారెంట్ కు ఓ పేరు కూడా పెట్టిర్రు, రెస్టారెంట్ ఆఫ్ కరప్షన్ అట, అంటే అవినీతి రెస్టారెంట్ అన్నట్టు. ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ రూర్కీ సిటీలా నడి రోడ్ మీద పెట్టిన రెస్టారెంట్ ఇది. ఈ పాటికే అర్థం కావచ్చు అసలు కథ ఏందో. మొన్నీ నడమనే కోట్లు ఖర్చు పెట్టి పోసిన కొత్త రోడ్ అట ఇది. ఒక్క వానకే పుసుక్కున దసికింది ఇట్లా. మరి కంకర డాంబర్లతో పోసిర్రా, కట్టెపూర్తి కలిపి పోసిర్రా, గిట్టెట కూలబడుతుంది అవినీతి లేకుంటే అని నిరసన తెలిపేందుకు ఇట్లా కుర్చీలు స్టూల్ లేపించి చుట్టూతో ఇంత కంపేసి కోట్లు మింగిన అధికారులు కాంట్రాక్టర్ల కళ్ళు తెరిపించే ప్రయత్నం చేసిర్రు ఈ సామాజిక కార్యకర్తలు. మరి కుర్చేసుకొని కాలు మీద కాలేసుకొని కాన్ఫిడెన్స్ తో మంచిగానే కూర్చున్నారు. పుసుక్కున ఇంకింత లోపలికి దసికి కింద పడితే ఎట్టుంటుండే, మళ్ళీ ఆదో చెడ్డ పేరు దేవాలనా అధికారులకు అని కామెంట్లు పెడుతున్నారు వీళ్ళ నిరసన చూసిన జనాలంతా. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా ఏ జిల్లా ఫస్ట్ ఉందో చదువులల్లా కానీ ఇంకొక 6 నెలల తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లానే నెంబర్ 1 పొజిషన్లో ఉండడు పక్కా అనిపిస్తుంది. గింత కాన్ఫిడెన్స్ తోటి ఎట్లా చెప్తున్నా అంటే యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సార్ మీద ఉన్న నమ్మకంతో. అవల్ల జిల్లాల సర్కారు బడి చదువులను చదువుతున్న పిల్లగాళ్ళ బతుకులను బాగు చేసేందుకు కంకణం కట్టుకున్నట్టే తిరుగుతుండు. మరి యాదాద్రి జిల్లాల చదువుల హాలత్ మారుస్తేందుకు గట్టిగానే కంకణం కట్టుకున్నట్టుండు కదా కలెక్టర్ హనుమంతరావు సారు. ఏదో అట్లా తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం అన్నట్టు కాకుండా సర్కారు బడులు హాస్టళ్ల వంటలు చదువులు ఎట్టెట్టున్నాయో ఎప్పటికప్పుడు అరుచుకుంటుండు. ఇక చూడు భువనగిరి కేజీబీవీ బడి కాలేజీ హాస్టళ్లకు చెప్ప పెట్టకుండా పోయి ఇంట్లో వంట రూమ్ లో వండి పెట్టిన కూర బొవ్వలను చెకింగ్ చేసినట్టే హాస్టల్లో వండి పెట్టిన కూర బొవ్వలను ఎట్లా చెకింగ్ చేస్తుండో చూడు. వామ్మో, ఫుడ్ ఇన్స్పెక్టర్లు పరిశీలిస్తున్నట్టే చూస్తున్నాడు కదా. మున్పో పారి కూడా ఇదే హాస్టల్లో పోయి సలగిన్నెల గంట పెట్టి కింది మీదికి ఎత్తిపోసుకుంటా నీళ్ళ లెక్క ఉన్న సల్లను చూసి మస్తు గరమైండు. ఇక ఇప్పుడు మళ్ళా అట్టనే చూస్తుండే వరకు ఇక వంటలో ఉండి నాకైతే సల్ల చెమటలు పుట్టినట్టున్నాయి. ఓ కూరగాయ పప్పు టమాటా చారు ఉన్నట్టుంది. మరి మెనూ ప్రకారం ఇవాళ టమాటా కోడిగుడ్డు కూర ఉండాలి కదమ్మా అని అంటే కోడిగుడ్లు సప్లై చేసే కాంట్రాక్టర్ రేటు పడతలేదు, బిల్లులు ఇస్తలేరని గుడ్లు సప్లై బంద్ పెట్టినట. ఈ ఆముచ్చటనే చెప్పింది. ఆయనకు ఫోన్ చేసి జర సీరియస్ అయినట సారు కూడా. ఇక చదువుకుంటేనే సమాజం అభివృద్ధి అవుతుందని గట్టిగా నమ్ముతాడు కలెక్టర్ హనుమంతరావు సారు. అందుకే మేలు కొలుపు అన్న పేరుతోటి సర్కారు చదువుల తరీకను మార్చే పని పెట్టుకున్నట జిల్లాల. ఇక సార్ అనుకున్నట్టు చదువుకుంటున్న పిల్లలు, చదువు నేర్పే టీచర్లు, భోజనాల కాంట్రాక్టర్లు, వంటలంతా మేలుకొల్పి ఇని మారితే సార్ ఆశపడుతున్నట్టు రాష్ట్రంలో నెంబర్ 1 జిల్లా అవుతుందేమో యాదాద్రి భువనగిరి జిల్లా. మనుషులకు ప్రమాదాలు అనేటి ఎప్పుడు ఎట్లకేలస్తాయో చెప్పుడు మస్తు కష్టం. కానీ ఎప్పుడో ఒకప్పుడు ప్రమాదాలు అనేటివి పలకరిస్తూనే ఉంటాయి, మనుషులను అలర్ట్ చేస్తూనే ఉంటాయి. అయితే మనకట్లా ఎప్పుడో పారి కానీ గీత పని చేసే గౌడన్నలకు మాత్రం రోజు పలకరిస్తూనే ఉంటాయి ప్రమాదాలు. ఇక చూడుర్రి, తాటి చెట్టు ఎక్కిన ఈ గౌడన్న ఎంత డేంజర్లో పడ్డాడో. అరే తలకాయ కిందికి కాళ్ళు మీదికేసి ఆలాడుతున్నట్టున్నాడు కదా గౌడన్న. అయ్యో దబ్బున పైకెక్కి అందుకోర్రే పాపం. అయ్యో తనలాడుతున్నాడు. అమ్మయ్యా జర పానం నిమ్మలమయ్యేదాకా గట్టిని ఎత్తి పట్టుకోయి అన్న. ఎంత గవరైండో ఏమో. జర హుషారైనట్టున్నాడు. ఇక మీరు దిగుర్రే కిందికి, ఆయన కూడా దిగొస్తాడు. అబ్బా పోయిన పానం తిరిగొచ్చినట్టు అయిందట ఈ గౌడన్నకు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం జరగాం అనే ఊరి కాడకిట్లా జరిగింది. కొండూరు చంద్రయ్య అనే గౌడన్న రోజు లెక్కనే కళ్ళు గీసేందుకు షెట్ ఎక్కిండట. గాశారం బాగలేనట్టున్నది. కిందికి దిగేటప్పుడు మోకు జారి తలకిందులైండట. గంటకు మీద అట్నే కాళ్ళు మీదికి తలక కిందికై ఆలాడబడ్డాడట. ఇక మస్తు సేపటికి పక్క పొంటి షెట్లు ఎక్కుతున్న వాళ్ళు కాని పెట్టి దబ్బున ఉరికొచ్చి కాపాడిరంతా కలిసి. మొత్తానికి ఆపత్రకెళ్ళి బయటపడ్డాడు చంద్రయ్య గాని ఈయనను కాపాడేటందుకు గౌడన్నలంతా తన్లాడిన తీరు చూస్తేనే మంచిగా అనిపించింది వాళ్ళ.
ఓ కాకికి ఆపదొస్తే తతుమ కాకులంతా లొల్లి పెట్టినట్టు, ఓ కోతికి ఆపదొస్తే తతుమ కోతులంతా కాపాడినట్టు చెట్టు మీద ఉల్టా పల్టా చిక్కిన గౌడన్నను కాపాడేందుకు తండ్లాడినరు తతిమ గౌడన్నలంతా. గిట్లుండాలే యూనిటీ అంటే అని అనుకోబట్టిర్రు ఈ ముచ్చట చూసిన జనం అంతా. ఇప్పుడు పెండ్లాం మొగలన్న కాడ ఏ ఇంట్లోనైనా కూర మంచిగా లేదనో, జరంతా ఉప్పు ఎక్కువైందనో తక్కువైందనో, ఊకే అదే కూర వండుతున్నామనో దేని మీద ఒక దాని మీద ఖచ్చితంగా లొల్లు అవుతుంది. కానీ ఒక ఆడ పెండ్లాం మొగల నడుమ ఒక సమోసా పెద్ద ఖయ్యం పెట్టించింది. సమోసా ఖయ్యం పెట్టించుడా అని అట్లా చూస్తారు, నమ్ముతలేరా? నిజం వల్ల సమోసా తేలేదని మొగల్ని పంచాయతీకి పిలిపించి పండ్లు రాలేటట్టు కొట్టించిందో ఆదర్శ ఇల్లాలు. కెరీర్ మీద ఫోకస్ పెట్టకుంటే గిసొంటి పంచాయతీలే వస్తాయి. అందుకే పచ్చళ్ళ చిట్టి ఎప్పుడో చెప్పింది, భార్యకు ముష్టి పచ్చడే కొనియలేకపోతున్నావు, రే బంగారం అడిగితే ఏం కొనిస్తావురా అని మోటివేషన్ ఇచ్చింది కదా. యూపీలో ఉన్న ఫిలిపిత్ జిల్లా పురాన్పూర్లో గసొంటి ముచ్చటే అయింది. సమోసా అడిగితే తేలేదన్న కోపంతో ఏకంగా మొగుని మీద పంచాయతీ పెట్టించింది. అవ్వయ్యలను పిలిపించి మొగన్ని పొట్టు పొట్టు దోమిచ్చింది ఓ ఇల్లాలు. ఈ శివం అనటైనా ఏదో చిన్న నౌకరు చేస్తాడట. అయితే ఆయన భార్య సంగీతుండి నాకు సమోసాలు తినబుద్ధి అవుతున్నాయి, వచ్చేటప్పుడు 2 సమోసాలు పట్టుకరా అని చెప్పిందట. అయితే ఆయన సమోసాలు మర్చిపోయి ఇంటికి పోయిండట. కథ మీకు ఆమె అపరకాలి అయిపోయింది. సేమ్ పచ్చల చిట్టి తిట్టినట్టే ఆఫ్టర్ ఆల్ పెండ్లం అడిగితే ముష్టి సమోసానే కొనలేనోనివి, నీకెందుకు పోయా పెండ్లం, ఈ సమోసాలే దేనోనివి, నాకు బంగారం ఏం కొట్టవని పైస పెట్టుకున్నదట. ఇక అది అట్లా పెద్దగా అయిపోయింది. వాళ్ళ అవ్వయ్యలను పిలిపించింది. పంచాయతీ ఆఫీసులో పంచాయతీ కూడా పెట్టించింది. సర్పంచి ఊర్లో పెద్ద మనుషులు కూర్చొని పంచాయతీ చేస్తుంటే మాట విరిగి పంచాయతీలనే అల్లుని అడగోలుగా దోమిర్రు అత్తమామలు. తెల్లారి భర్త ఆయన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి పోయి మా కోడలు మా కొడుకు సమోసాలు తేలేదని మా కొడుకును కొట్టుడే కాదు అడ్డం పోయిన మమ్మల్ని కూడా మడత పెట్టిందని కేసు పెట్టిరు. పోలీసు వాళ్ళు కేసు రాసుకొని కాపురంలో సమోసా పెట్టిన శిక్షేందని ఎంక్వైరీ చేస్తురట. చూడురి, సమోసా మర్చిపోయిన పాపానికి సంసారమే ఇచ్చుకపోయింది. చూడురి, అదే భార్యతోటి సమోసాలు తినిపిస్తే అమాయక భర్త ఇయ్యాల ఆమె చేత అత్తమామల చేత తన్నులు తినకపోయేటోడు. పాపం భర్త అనే బడుగు జీవికి బజ్జీల మిరపకాయకున్న ఇలువ కూడా లేకుండా పోయింది కదా. ఏం చేస్తాం, కలికాలం అనుకుంటూరు భార్య బాధితులు. ఇవ్యాటి స్మార్ట్ వార్తలు. రేపు మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండుర్రి టీవీ 9.